సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రథసప్తమి వేడుకలు విజయవంతంగా చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ శ్రీవారి సేవకుల సమిష్ట కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి నాడు తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారని వెల్లడించారు. 24వ తేదీ సాయంత్రం నుంచి 25వ తేదీ సాయంత్రం సమయానికి 3,45,000 మంది భక్తులు తిరుమలకు వచ్చారన్నారు. 14,000కు పైగా వాహనాలు తిరుమలకు చేరుకున్నాయని పేర్కొన్నారు. భక్తులు వేచి ఉంటారు. అవన్నీ ఏరియాస్లో కూడా కెమెరాలు ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి వీలైనంత వరకు అక్యురేట్ అసెస్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే 7 వాహన సేవలు ఉన్నాయో ఈ 3,45,000 మందిలో ముఖ్యంగా గరుడ సేవతో మనం కరెక్ట్గా కంపేర్ చేసుకుంటే దాదాపు 1,80,000 మంది అప్పుడు గరుడ సేవ జరిగేటప్పుడు, గరుడ వాహన సేవ జరిగేటప్పుడు మాడా స్ట్రీట్స్లో కూర్చుని ఉన్నారు. ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి వస్తూ ఉన్నాయో పోతా ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంట్ ఈ సంవత్సరం నోట్ చేశాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే 14,339 వెహికల్స్ని మనం ఎక్కడా కూడా ఆపకుండా ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికెప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం. మొత్తం కలిపి అప్ ఘాట్ రోడ్లో 60,425 మంది డివోటీస్ మూవ్మెంటు, డౌన్ ఘాట్ రోడ్లో 82,241 మంది డివోటీస్ డౌన్ ఘాట్ రోడ్లో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా అరేంజ్ చేశారు. ఫుడ్ క్వాంటిటీ టోటల్ సర్వింగ్స్ 9,42,460, బెవరేజెస్ 6,30,000 మందికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మిల్క్ ఒకటి చూసుకున్నట్లయితే దాదాపు 2,90,000 మంది మిల్క్ ఇవన్నీ కూడా ఇవ్వడం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.